విజయవాడలో వాలంటీర్ల ఆందోళన రెండో రోజు కొనసాగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకుండా యూటర్న్ తీసుకోవడానికి వ్యతిరేకంగా వాలంటీర్లు వెనక్కి నడిచి నిరసన తెలిపారు. తమను విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలి అని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికల ముందు మీకు భద్రత కల్పిస్తాం, మేము మిమ్మల్ని ముందు తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. ఈ రోజు 7 నెలలు గడుస్తున్నప్పుడు కూడా మా పరిస్థితి వాళ్ళకి అధికారం వచ్చిందే తప్ప మా పరిస్థితి వెనక్కి వెళ్ళిపోయింది, మా జీవితాలు వెనకబడిపోయింది అని చెప్పేసి తెలియజేయడం కోసం ప్రభుత్వం చేసిన నిరసన. ఈ రోజు మేము వెనకెళ్తాం, మా జీవితాలు వెనకబడిపోయినాయని తెలియజేయడానికే ఈ నిరసన అండి. బాబు వచ్చారు, జాబు తీశారు. బాబు వచ్చారు, జాబు తీశారు. వచ్చి నేను 10,000 ఇస్తానని చెప్పి ఉన్న 5,000 కూడా లేకుండా పూర్తిగా తీసేశారని నేను గట్టిగా చెప్తున్నానండి. ఎందుకంటే వాలంటీర్లు 2,60,000 మంది జీవితాలు ఈ రోజు రోడ్డున పడ్డాయి. రోడ్డున పడి నిన్ను అడుక్కోవడం కూడా జరిగింది. ఇప్పటికైనా బాబు గారు కన్ను తెరిచి ఇంతమంది వాలంటీర్లు కడుపు కొట్టకుండా మళ్ళీ వాళ్ళ జాబులు వాళ్ళకి ఇచ్చి విధుల్లోకి తీసుకొని పెండింగ్ లో ఉన్న వేతనాన్ని కూడా మాకు వేస్తారని నేను చెప్తున్నానండి. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. ఇంతమంది ఆడపిల్లలు రోడ్డు ఎక్కారు. గవర్నమెంట్ కి అయితే ఏమీ చలనం రావట్లేదు అనుకుంటా. మీకు ఇవ్వాలని ఇష్టం లేనప్పుడు మరి మేనిఫెస్టోలో 10,000 ఇస్తామని ఎలా అనౌన్స్ చేశారండి? వాలంటీర్స్ ని ఈ రోజు రోడ్డు మీదకి ఎక్కించే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవలు చేసిన వాలంటీర్స్ ని ఈ రోజు నిరుద్యోగులుగా చేసేసి ఉద్యోగ అవకాశాలు లేకపోయినా చిన్న ఉద్యోగమైనా అది గౌరవ వేతనం కింద ఇంతకుముందు ప్రభుత్వం మమ్మల్ని తీసుకొని చిన్న పని అయినా అది మేము చేసుకుంటూ వచ్చాము. ఈ రోజు రోడ్డుకు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మా విషయంలో వెంటనే స్పందించి వాలంటీర్లు విధుల్లోకి తీసుకోవాలి. మాకు చెల్లించాల్సిన పాత బకాయిలునే వాటిని కూడా చెల్లించాలి.